ఓం నమ శివాయ. నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈ రోజు ఎపిసోడ్లో 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్. సో అన్ని గ్రహాలు ఒక 3-4 చోట్లలే కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయండి రాశి చక్రంలో. కాబట్టి ఒకదానికి ఒకటి డామినేట్ చేసుకుంటూ ఉండటం వలన ప్రతి వారికి కొంచెం అగమ్య గోచరంగా ఉంటుంది. సో ఈ సమయంలో చాలా నిదానంగాను ముందుకు వెళ్ళినట్లయితేనే ప్రశాంతత అన్నది ఏర్పడుతుంది. అలా కాకుండా అతి త్వరగా మూమెంట్ జరిగినట్లయితే కొంచెం ఇబ్బందులు కలగడానికి లేదా అనవసరంగా తగాదాలు ఏర్పడడానికి లేదా నష్టాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. అన్ని లగ్నాలకి ఫలితాలు తెలుసుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నా ఏ స్థానాల్లో ఉన్నాయన్నది ఒకసారి చూస్తున్నట్లయితేనండి, సూర్యుడు 20 డిగ్రీల 34 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. చంద్రుడు 4 డిగ్రీల 28 నిమిషాలు ఇతను మీనంలో ఉన్నాడు. కుజుడు 8 డిగ్రీల 58 నిమిషాలు ఇతను కూడా మీనంలో ఉన్నాడు. బుధుడు 25 డిగ్రీల 5 నిమిషాలు ఇతను కూడా మీనంలో ఉన్నాడు. గురువు 0 డిగ్రీస్ 48 మినిట్స్ ఇతను వృషభంలో ఉన్నాడు, అస్తమించి ఉన్నాడు. సో ఈ అస్తమంలో నర్మదా నది పుష్కరాలు చేయటం వల్ల పెద్దగా ఉపయోగమేమి ఉండదు. శుక్రుడు 12 డిగ్రీల 19 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు, ఇతను కూడా అస్తమించి ఉన్నాడండి. ఇంకా శని 22 డిగ్రీల 45 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. సో ఈ వారంలో చంద్రుడు కాకుండా వేరే గ్రహమైనటువంటి బుధుడు 10వ తారీఖు నాడు నైటు 6 గంటల 53 నిమిషాలకి మేషంలోకి ప్రవేశిస్తాడు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటున్నట్లయితేనండి, ఇతను 5వ తారీఖు మీనంలోనే ఉంటాడండి. ఇంకా 6వ తారీఖు చూసుకున్నట్లయితే 6వ తారీఖు ఈవినింగ్ 5 గంటల 44 నిమిషాలకి మేషంలోకి వస్తాడు. సో 5, 6 మనము మీనంలో తీసుకోవచ్చు. ఇంకా 7, 8వ తారీఖు దాకా ఇతను మేషంలోనే ఉంటాడండి చంద్రుడు. నైట్ 7 గంటల 7 నిమిషాలకి వృషభంలోకి వస్తాడు. సో 9, 10వ తారీఖు వృషభంలోనే ఉంటాడండి. ఇది చంద్రుడికి ఉచ్చ స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇంకా 10వ తారీఖు నైటు 10 గంటల 27 నిమిషాలకి మిథునంలోకి వెళ్తాడు. సో 11వ తారీఖు మనం మిథునాన్ని తీసుకోవచ్చు. ఇంక ఈ మేష లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. ఊరికనే అలసిపోవడం, నీరసించిపోవడం అన్నది జరుగుతుంది. సో ఫిట్నెస్ కోసం కొంచెం ఎక్సర్సైజెస్ చేయటము, మంచి డైట్ తీసుకోవడము, ఆరోగ్యం మీద శ్రద్ధ చూపడం అన్నది ఇంపార్టెంట్. లేకపోతే అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది మేష లగ్నం వారు. ఈ ద్వితీయంలో గురువు ఉన్నప్పటికీ గురువు అస్తమించి ఉంటాడండి. కాబట్టి ఏ విధమైనటువంటి ఫలితాలు గురువు నుంచి మేషలగ్నం వారికి రాదు. విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అలాగే ఉన్నత విద్య కోరుకునే వారికి కూడా ఇది సరైనటువంటి సమయం కాదు. రాజకీయ నాయకులు అయినట్లయితే రాజకీయ భంగం జరగడానికి ఆస్కారం ఉంది. గవర్నమెంట్ అధికారులు అయినట్లయితే వారు పదవీ భంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. గవర్నమెంట్ నుండి మీకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు లభించవు. అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. అయితే మీకు శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి. మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ట్రేడింగ్ లో కానీ బెట్టింగ్ విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్త అవసరము. లేకపోతే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 5, 6 మీకు మంచి సత్సాంగత్యం అన్నది ఏర్పడుతుంది. మీ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. ఇంకా 7, 8వ తారీఖు ఇందాక నేను చెప్పినట్లుగానే మీకు
అనారోగ్య బారిన పడడానికి ఆస్కారము ఉంది. ఇంకా 9, 10 తారీఖు మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. గ్రామంలోనూ మీ చుట్టుపక్కల మంచి పలుకుబడి పెరుగుతుంది. స్త్రీ సౌఖ్యము ఉంటుంది. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ వృషభ లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీరు ఏమైనా స్థిర ఆస్తులు తీసుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయము. గవర్నమెంట్ నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే గవర్నమెంట్ కి సంబంధించి ఏమైనా నిర్మాణాలు చేసేటువంటి కాంట్రాక్టర్లు కానీ ఇటువంటి ఎవరైనా అయినట్లయితే ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అయితే విద్యార్థులకి ఇది కొంచెం కష్టకాలం అండి. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల గ్రామ అధికారాన్ని కోల్పోతారు. ఉన్నత విద్య కోరుకునే వారికి కూడా ఇది చాలా కష్టకాలం అని చెప్పవచ్చు. శత్రు రోగ రుణ బాధల విషయాలలో కొంచెం మిక్స్డ్ గా ఉందండి. జాగ్రత్త సూచన. మీ కలత్రంతో చక్కటి అన్యోన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది. విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 5, 6 తారీఖు మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. మిత్రుల వలన గాని లేదా సోదరుల వలన గాని మీకు ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 7, 8 తారీఖు మీకు వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లభిస్తుంది. ఖర్చులు సద్వినియోగం అవుతాయి. అయితే శత్రు రోగ రుణ బాధలు కొంచెం పెరుగుతాయండి. ఇంకా 9, 10 తారీఖు మీకు కొంచెం అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా మిథున లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులలో తగాదాలు రావడానికి ఆస్కారము ఉంది. ప్రయాణాల విషయాలలో బంధువర్గ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అలాగే మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయాలలో జాగ్రత్త సూచన. విద్యార్థులకి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. ఉన్నత విద్య కోరుకునే వారికి సరైనటువంటి సహాయ సహకారాలు లభించవు. అయితే మీ శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరుతాయండి. చర ఆస్తులు బాగా సంపాదించుకుంటారు. అయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుందండి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 5, 6 తారీఖు మీ స్థిరాస్తులలో ఏమైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. మీ పై అధికారుల నుండి విమర్శలని ఎదుర్కొంటారు. ఇంకా 7, 8 తారీఖు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంది. 9, 10 తారీఖు అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. దుష్ట సాంగత్యం ఏర్పడడానికి ఆస్కారము ఉంది. శత్రు రోగ రుణ బాధలు పెరుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయి. ఇంకా 11వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు అనారోగ్య బారిన పడడానికి ఆస్కారము ఉంది. మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి నిద్రాభంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కుని కొంచెం కంట్రోల్ గా పెట్టుకోండి. మీ వాక్కు వలన అనవసరమైనటువంటి తగాదాలు అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంది. మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం మిక్స్డ్ గా ఉందండి. ఒక్కొక్కసారి తగాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారము ఉంది. గవర్నమెంట్ అధికారుల నుంచి కొంచెం ప్రెజరు అన్నది రావడానికి ఆస్కారము ఉంది. విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. ఉన్నత విద్య కోరుకునే వారికి ఇది సరి అయినటువంటి సమయం కాదు. మీ గ్రామంలో గాని మీ చుట్టుపక్కల గాని మీరు పలుకుబడిని కోల్పోతారు. గౌరవ మర్యాదలు కూడా కోల్పోతారు కాబట్టి జాగ్రత్త సూచన. మీకు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. స్త్రీల వలన అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. మీరు చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. ధర్మ సంస్థాపనలు చేయగలుగుతారు. సోదరుల వలన లాభం కలుగుతుంది.
అయితే మీ వృత్తి ఉద్యోగాలలో ప్రెషర్ అన్నది ఎదుర్కొంటారు. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటే 5, 6 తారీఖు మీ చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారండి. 7, 8 తారీఖు మీ పై అధికారుల నుండి విమర్శలని ఎదుర్కొంటారు, కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 9, 10 తారీఖు మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంది. 11 తారీఖు మీకు మంచి సత్సాంగత్యం అన్నది ఏర్పడుతుంది. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లభిస్తుంది. శత్రు రోగ రుణ బాధలు తీరతాయి. సీ యు నెక్స్ట్ లగ్నం. ఇంకా సింహ లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. త్వరగా అలసిపోవటం, నీరసించిపోవటం జరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. కాబట్టి ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్త సూచన. మీ వాక్కు సత్యవాక్కుగా ఉండడానికి ఆస్కారం ఉంది. కుటుంబ అన్యోన్యత అన్నది బాగా పెరుగుతుంది. మీ స్థిరాస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులలో మోసపోవడం కానీ, డాక్యుమెంటేషన్ లిటిగేషన్లు ఉండటం కానీ జరుగుతాయి. కాబట్టి ఏ లావాదేవీలు ఈ సమయంలో జరపవద్దు. మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి, విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి ఆస్కారము ఉంది. అలాగే మీరు చర ఆస్తులని అనవసరంగా ఖర్చు పెట్టుకుంటారు. సత్సాంగత్యం పేరుతో మోసపోవడానికి ఆస్కారము ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 5, 6 తారీఖు మీ వాక్కుని కొంచెం కంట్రోల్గా పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇంకా 7, 8 తారీఖు మీ చరాస్తులు ఊరికనే ఖర్చు అవుతాయి. ఇంకా 9, 10 తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెషర్ ఎదుర్కొంటారు. మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. మీ స్థిరాస్తులలో వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి సంపాదించుకోవాలంటే అనవసరమైన ఖర్చులు మెయింటెనెన్స్లు ఏర్పడతాయి, కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 11 తారీఖు చూసుకున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల పలుకుబడిని కోల్పోతారు. ఉన్నత విద్య కోరుకునే వారికి ఇది సరైనటువంటి సమయం కాదు. మీ సంతానం మీ మాటని పెడిచెవిన పెట్టడానికి ఆస్కారం ఉంది, కాబట్టి జాగ్రత్త సూచన. సీ యు నెక్స్ట్ లగ్నం. ఈ కన్యా లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా పెరుగుతుంది. అనారోగ్య బారిన పడడానికి ఆస్కారము ఉంది. మీ వాక్కు వలన తగాదాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది, కాబట్టి కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. కాబట్టి జాగ్రత్త సూచన. శత్రు రోగ రుణ బాధలు తీరతాయండి. మీరు వడ్డీ వ్యాపారస్తులైనా లేదా డాక్టర్లైనా లాయర్లైనా చక్కటి ప్రాక్టీస్ ఉండడానికి ఆస్కారము ఉంది. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 5, 6 తారీఖు మీ కలత్రంతో భావ విభేదాలు నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంది. అనారోగ్య బారిన పడతారు. 7, 8 తారీఖు స్త్రీల వలన అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది, కాబట్టి జాగ్రత్త సూచన. 9, 10 తారీఖు మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది, కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 11 తారీఖు చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులని ఎదుర్కొంటారు. మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. మీ స్థిరాస్తులలో ఏదైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏదైనా సంపాదించుకోవాలంటే అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు రావడం, ఖర్చులు జరగడం జరుగుతుంది, కాబట్టి జాగ్రత్త సూచన. సీ యు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ తులా లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఆరోగ్యం విషయాలలో జాగ్రత్త సూచన. మీ వాక్ వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. ఇది రాజకీయ నాయకులకి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే నలుగురిని మీరు ముందుకు తీసుకునెళ్ళి ఉద్యమాలు చేయగలుగుతారు. మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ బాగా పెరుగుతాయి. విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అయితే మీ శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి, కాబట్టి జాగ్రత్త సూచన. కుక్కల వలన కానీ ఎద్దుల వలన కానీ ప్రమాదాలు జరుగుతాయి.
అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారము ఉంది. మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 5, 6 తారీఖు శత్రు రోగ రుణ బాధలలో కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఇంకా 7, 8 తారీఖు మీ కలత్రంతో మంచి అన్యోన్యంగా ఉంటారు, విందు వినోదాలలో పాల్గొంటారు. 9, 10 తారీఖు మీ గ్రామంలో గాని మీ చుట్టుపక్కల గాని మంచి పలుకుబడిని సాధిస్తారు, స్త్రీ సౌఖ్యం ఉంటుంది. మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకుంటారు, కుటుంబ అన్యోన్యత బాగా పెరుగుతుంది. ఇక 11వ తారీఖు చూసుకున్నట్లయితే మీ చర ఆస్తులు బాగా సంపాదించుకుంటారు. యు నెక్స్ట్ లగ్నం. ఇక ఈ వృశ్చిక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. మీ స్థిర ఆస్తులలో మోసపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. భూములు యందు గాని స్థిరాస్తుల్లో గాని ఏమైనా డాక్యుమెంట్ లిటిగేషన్లు ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఏమైనా స్థిరాస్తుల కొనుగోలు విషయాలలో జాగ్రత్తగా ఉండండి. శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. మీ మీద మారణాయుధాల చేత దాడి చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళవద్దు, జాగ్రత్తగా ఉండండి. మీ గ్రామంలో మంచి పలుకుబడి అన్నది బాగా పెరుగుతుంది. విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ అధికారుల నుంచి సరైనటువంటి సపోర్ట్ అన్నది రాదు. మీకు మిత్రుల వలన కానీ లేదా సోదరుల వలన కానీ ఆకస్మికంగా ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 5, 6 తారీఖు విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అండి. ఉన్నత విద్య కోరుకునే వారికి ఇది చాలా చక్కటి సమయము. అలాగే సంతానం కోరుకునే వారికి కూడా ఈ సమయంలో ఈయన ఆపరేషన్లు ఉన్నట్లయితే చాలా మంచిగా జరగడానికి ఆస్కారం ఉంది. మీ సంతానం మీ మాట దాటరు. మీ గ్రామంలో గాని మీ చుట్టుపక్కల గాని మంచి పలుకుబడిని సాధిస్తారు. 7, 8 తారీఖు శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 9, 10 తారీఖు మీ కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంకా 11వ తారీఖు మీ గ్రామంలో మంచి పలుకుబడి పెరుగుతుంది. మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు, స్త్రీ సౌఖ్యం అన్నది ఉంటుంది. యు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ ధనసు లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీరు ఏమైనా స్థిరాస్తులు సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయము. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ ఫర్నిచర్ వ్యవహారాల్లో కానీ మీరు ఉన్నట్లయితే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అలాగే మీరు రైతులు అయినట్లయితే చక్కటి పంట దిగుబడి వస్తుంది. పంటకి మంచి గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. అలాగే మిలిటరీ అధికారులకి కానీ లేదా పోలీస్ రంగాల్లో కానీ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఉండే వారికి కూడా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అయితే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 5, 6 తారీఖు మీ స్థిరాస్తులలో కొంచెం మిక్స్డ్ గా ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. 7, 8 తారీఖు మీ గ్రామంలో గాని మీ చుట్టుపక్కల గాని పలుకుబడిని కోల్పోతారు. అధికార భంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే విద్యార్థులకి చాలా కష్టకాలం అని చెప్పవచ్చు. ఉన్నత విద్య కోరుకునే వారికి ఇది సరైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. ఇంకా 9, 10 తారీఖు మీ శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయండి. దుష్ట సాంగత్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఇంకా 11వ తారీఖు చూసుకున్నట్లయితే మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి, నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. యు నెక్స్ట్ లగ్నం. ఇంక ఈ మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు ద్వితీయంలో శనీశ్వరుడు ఉండటం వల్ల మీ వాక్ వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. ఇది రాజకీయ నాయకులకి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంది.
ట్రేడింగ్ చేసేవారికి, బెట్టింగ్ చేసేవారికి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అయితే మీ చర ఆస్తులు బాగా ఖర్చు అవుతాయి. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ప్రెషర్ అన్నది ఎదుర్కొంటారు. మీ పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 5, 6 తారీఖు అంత నార్మల్ గానే ఉంటుందండి. ఇంక 7, 8 తారీఖు మీ స్థిర ఆస్తులు బాగా కలిసి వస్తాయి. గవర్నమెంట్ వారి నుంచి ఏమైనా పనులు ఉన్నట్లయితే చకచకా పనులు జరగడానికి ఆస్కారం ఉంది. 9, 10 తారీఖు మీ గ్రామంలో గాని మీ చుట్టుపక్కల గాని పలుకుబడిని కోల్పోతారు. విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. సంతానం కోరుకునే వారికి ఈ సమయము సరి అయినది కాదు. వీసా ప్రయత్నించే వారికి కూడా సరి అయినటువంటి సమయం కాదు. ఇంకా 11 తారీఖు చూసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా కుంభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కుని చాలా కంట్రోల్ గా పెట్టుకోవడం ఇంపార్టెంట్. మీ వాక్కు వలన ఇతరులతో తగాదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంది. కుటుంబ అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది. మీ కలతంతో మంచి చక్కగా అన్యోన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది. విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు ఎదుర్కొంటారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 5, 6 తారీఖు మీ వాక్కు వలన అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది. అలాగే గ్రామంలో మీ చుట్టుపక్కల పలుకుబడిని కోల్పోతారు. మీ మీద ఏమైనా కేసులు ఉన్నట్లయితే మీరు నేరస్తులుగా ప్రూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 7, 8 తారీఖు అంత నార్మల్ గానే ఉంటుందండి. ఇంకా 9, 10 తారీఖు మీ స్థిరాస్తులలో ఏమైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించిన ఏమైనా సంపాదించుకోవాలంటే అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు ఏర్పడడానికి, అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 11 తారీఖు చూసుకున్నట్లయితే మీ గ్రామంలో పలుకుబడిని కోల్పోతారు. ప్రజా పలుకుబడి అన్నది కోల్పోతారు. ఇది రాజకీయ రంగంలో ఉండే వారికి అశుభ సూచన. అలాగే విద్యార్థులకి కష్టకాలం అని చెప్పవచ్చు. చాలా తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. ఉన్నత విద్య కోరుకునే వారికి కూడా ఇది సరైనటువంటి సమయం కాదు. అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా మీన లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కుని చాలా కంట్రోల్ గా ఉంచుకోవడం ఇంపార్టెంట్. మీ వాక్కు వలన ఇతరులతో అవమానాలు పొందడానికి, కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి ఆస్కారము ఉంది. శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారము ఉంది. గవర్నమెంట్ అధికారులైనట్లయితే పదవీ భంగం జరగడానికి ఆస్కారము ఉంది. లేదా గవర్నమెంట్ అధికారుల చేత భావ విభేదాలు ఏర్పడడానికి, దానివల్ల గవర్నమెంట్ వారి నుంచి ఏ విధమైనటువంటి పనులు జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. అయితే మీ కలత్రంతో మంచి అన్యోన్యంగా ఉండడానికి, మంచి దాంపత్య సుఖం పొందడానికి ఆస్కారము ఉంది. విందు వినోదాలలో పాల్గొంటారు. అయితే చర ఆస్తులని బాగా ఖర్చు పెడతారు. పిత్రార్జితాన్ని ఖర్చు పెడతారు. తండ్రితో సరైనటువంటి సత్సంబంధాలు ఉండవు. అలాగే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది కోల్పోతారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 5, 6 తారీఖు మంచి ఆరోగ్యంగాను, చాలా సంతోషంగాను, చాలా కలగా ఉండడానికి ఆస్కారము ఉంది. కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంకా 7, 8 తారీఖు మీ వాక్ వలన అశుభ సూచనలు జరుగుతాయి కాబట్టి ఎంత కామ్గా ఉంటే అంత మంచిది. 9, 10 తారీఖు అంత నార్మల్ గానే ఉందండి. ఇంకా 11 తారీఖు మీ స్థిరాస్తులలో ఏమైనా రిజిస్ట్రేషన్లు ఇటువంటి ఏమైనా చేసుకోవాలంటే ఇది చక్కటి సమయము. అలాగే వృత్తి ఉద్యోగాలలో మంచి ప్రశంసలు పొందగలుగుతారు. యూ నెక్స్ట్.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. Namaste.